హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'మనసు లేని మనసుతో పెళ్ళి' పార్ట్ 7 మరి కథలోకి వెళ్తే రాత్రి 11 గంటలు దాటుతుంది. ఆకాశంలో మబ్బులు కమ్ముకొని ఏ క్షణమైన ఉరుములతో కూడిన వర్షం పడేలా వాతావరణం భయానకరంగా ఉంది. విక్రమ్ బెడ్ మీద ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కానీ సాహితికి మాత్రం నిద్ర రావటం లేదు. బాల్కనీ నిలబడి దూరంగా వెలుగుతున్న నగరపు వీధి దీపాలు చూస్తూ ఆలోచనలో మునిగిపోయింది. పగలు భైరవ్ వచ్చి వెళ్ళిన తీరు, ఆమె వేసిన నిందలు, అత్తయ్య అన్నపూర్ణమ్మ కళ్ళలో కనిపించిన అంతులేని భయం, ఇవన్నీ సాహితీ మనసులో సుడిగుండాలు తిరుగుతున్నాయి. చక్రవర్తి లాంటి బయటి శత్రువుని ఎదుర్కోవటం సులభం. కానీ ఇంటి లోపల నుండి, గతం తాలూకు పునాదుల నుండి పుట్టుకొచ్చిన ఈ శత్రువును ఎదుర్కోవడం ఎలా? ఒకవేళ భైరవ్ చేస్తున్న ఆరోపణ నిజమైతే, విక్రమ్ తండ్రి రాఘవరావు గారి క్యాటరింగ్ మీద మచ్చపడితే విక్రమ్ ఆ బాధను తట్టుకోగలడా? సాహితి నెమ్మదిగా లోపలికి వచ్చి విక్రమ్ పక్కన కూర్చుంది. అతని తల నిమిరింది. మీరు నాకు ఒక జీవితాన్ని ఇచ్చారు విక్రమ్. మీ కళ్ళల్లో కన్నీళ్ళు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు నాది. ఈ తుఫాను మిమ్మల్ని తాకముందే దాన్ని ఎదుర్కొనే గోడలా నేను నిలబడతాను అని మనసులో గట్టిగా నిశ్చయించుకుంది. మరుసటి రోజు ఉదయం ఆఫీస్కి వెళ్లకుండా సాహితి సెక్యూరిటీ అండ్ ఇన్వెస్టిగేషన్ హెడ్ రామ్తో లైబ్రరీ గదిలో రహస్యంగా సమావేశమైంది. టేబుల్ మీద రఘురామ్ గారి పాత కంపెనీకి సంబంధించిన కొన్ని ఫైల్స్ ఉన్నాయి. మేడం, నిన్న మీరు చెప్పినట్టు నేను రఘురామ్ గారి 1985 లండన్ ట్రిప్కు సంబంధించిన రికార్డ్స్ కోసం ఎంక్వైరీ చేశాను. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పాత పాస్పోర్ట్ ఆఫీస్ రికార్డ్స్లో కానీ, మన కంపెనీ పాత ఆర్చీవ్స్లో కానీ ఆ సంవత్సరానికి సంబంధించిన పేజీలు మిస్ అయ్యాయి అన్నాడు రామ్ కాస్త ఆందోళనగా. సాహితి బురుగుటి ముడిచి ఆలోచనలో పడింది. అంటే భైరవి గారు రంగంలోకి దిక్కముందే తన వైపు నుండి ఎలాంటి సాక్ష్యాలు దొరకకుండా పక్కా ప్లాన్తో ఆధారాలు మాయం చేశారన్నమాట. ఆమె కేవలం ఆస్తి కోసం రాలేదు రామ్. ఆమె టార్గెట్ విక్రమ్ గారి బలం, ఈ కుటుంబం పరువు. భైరవికి మన కంపెనీలోని ఎవరో పాత వాళ్ళు సహాయం చేస్తున్నారు. ఆ స్లీపర్ సెల్ ఎవరో మనం ముందు కనిపెట్టాలి. అలాగే మేడం, కానీ మరో విషయం, ఆ రుద్ర ఎవరనే దాని మీద ఎంక్వైరీ చేశాను. వాడికి ఒక పెద్ద క్రిమినల్ హిస్టరీ ఉంది. ఢిల్లీలో ల్యాండ్ సెంటిమెంట్లు, బెదిరింపులు, ఇలా చాలా కేసుల్లో వాడి పేరుంది. కానీ భైరవి డబ్బు, పలుకుబడి వాడిని ప్రతిసారి కాపాడుతున్నాయి. వాళ్ళు మామూలు వ్యక్తులు కారు మేడం, చాలా డేంజరస్ అని హెచ్చరించారు రామ్. ఎంత డేంజరస్ అయినా సరే అబద్ధానికి ఆయుష్ తక్కువే. వాళ్ళ తదుపరి అడుగు ఏంటో మనం ముందే పసిగట్టాలి అని చెప్పి రామ్ను పంపించేసిన సాహితీ. నగర శివర్లలోని భైరవి గెస్ట్ హౌస్లో భైరవి ఒక ఖరీదైన సోఫాలో కూర్చుని సిగరెట్ కాలుస్తుంది. ఎదురుగా ఉన్న రుద్ర ఒక పాత ఫోటో ఆల్బమ్ను తిరగేస్తున్నాడు. అమ్మ, నిన్న సాహితీ లండన్ రికార్డ్స్ గురించి మాట్లాడగానే నీ ముఖం ఎందుకు పాలిపోయింది? మన దగ్గర ఉన్న ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ అసలే కదా, మరి భయం ఎందుకు అని అడిగారు రుద్రం. భైరవి కుట్లంగా నవ్వింది. అది అసలు సర్టిఫికేటేరా, కానీ అందులో ఉన్న పెళ్లి కొడుకు సంతకం రఘురామ్ది కాదు. నేను వాడికి మత్తు మందు ఇచ్చి వాడి దగ్గర పనిచేసే ఒక మేనేజర్కి వాడి బట్టలు వేసి రిజిస్టర్ ముందు వెళ్ళి తంతు ముగించాను. కానీ ఆ రఘురామ్కి ఎప్పటికైనా నిజం తెలిసిపోతుందని నన్ను మోసం చేసి నా చెల్లెలు అన్నపూర్ణమ్మకు పెళ్లి చేసుకున్నాడు. ఆ కోపంతోనే నేను వాడిని వదల్లేదు. రుద్ర ఆశ్చర్యంగా చూశాడు. అంటే చట్టపరంగా ఆ పెళ్లి చెల్లదా? చెల్లదు. కానీ ఆ నిజం నిరూపించడానికి ఇప్పుడు రఘురామ్ బ్రతికిలేడు. నిన్న సాహితి నా ముందు కాస్త తెలివి ప్రదర్శించింది. కానీ ఆ పిల్లకి తెలియని అసలు నిజం ఒకటి నా గుప్పెట్లో ఉంది. విక్రమ్ గారిని శారీరకంగా దెబ్బ కొడితే వాడి భార్య ఊరుకోదు. అందుకే వాడిని మానసికంగా చంపాలి. వాడి ఆత్మగౌరవాన్ని ముక్కలు చేయాలి. రేపు కోర్టులో నేను వెయ్యబోయే బాంబుకి అన్నపూర్ణమ్మ గుండె ఆగిపోవాలి. విక్రమ్ గాడి పిచ్చోళ్ళ రోడ్డు మీద పడాలి అని వికృతంగా నవ్వింది భైరవి. మధ్యాహ్నం సమయం. సాహితి అత్తగారి గదిలోకి వెళ్ళింది. అన్నపూర్ణమ్మ మంచం మీద అచేతనంగా పడుకుని ఉంది. కాళ్ళు వాచిపోయి ఉన్నాయి. రాత్రంతా ఏడ్చినట్టు స్పష్టంగా తెలుస్తుంది. సాహితి నెమ్మదిగా ఆమె పక్కన కూర్చుని, అత్తయ్య, కాస్త జావ తాగండి, మీరిలా ఉంటే ఎలా అని బ్రతిమలాడింది.
అన్నపూర్ణమ్మ సాహితి చేతులు పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. సాహితి, నా కొడుకు జీవితంలో మళ్ళీ చీకటి కమ్ముకుంటుంది. ఆ భైరవి రాకాసి నా విక్రమ్ని నా నుండి దూరం చేయడానికి వచ్చింది. నువ్వు వాడిని కాపాడు తల్లి, వాడికి ఆ నిజం తెలియకూడదు అంటూ పిచ్చి దాంట్లా కలవరిస్తూనే మత్తులోకి జారుకుంది. సాహితికి ఏమీ అర్థం కాలేదు. ఏంటి ఆ నిజం? విక్రమ్ గారిని ఎందుకు దూరం చేస్తుంది అని మనసులో ప్రశ్నించుకుంది. అప్పుడే ఆమె దృష్టి అత్తగారి మంచం కింద ఉన్న ఒక పాత చెక్క పెట్టె మీద పడింది. నిన్న ఆ పెట్టెలో నుండే తనకు ఆ బ్లూ కలర్ పట్టుచీర ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ పెట్టె అడుగున ఉన్న ఒక రహస్య సొరగు సగం తెరిచి ఉంది. అందులో ఒక పాత తెలుపు రంగు డైరీ, కొన్ని పసుపచ్చగా మారిన కాగితాలు కనిపించాయి. సాహితికి ఇతరుల వస్తువులు చూడడం ఇష్టం లేదు. కానీ తన భర్తను, తన కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ఆ రహస్యం ఏంటో తెలుసుకోవడం ఇప్పుడు తప్పనిసరి. నెమ్మదిగా ఆ డైరీని చేతిలోకి తీసుకుంది. అది విక్రమ్ తండ్రి రఘురామ్ రాసిన డైరీ. దాని మొదటి పేజీ తెరిచింది సాహితి. అక్షరాలు కన్నీళ్లతో తడిసిపోయి ఉన్నాయి. నా కొడుకు విక్రమ్కు నేను ఊహ తెలిసే నాటికి నేను బ్రతికి ఉంటానో లేదో తెలియదు. కానీ ఒక నిజం నీకు తెలియాలి. నిన్ను కన్నా తల్లిదండ్రులం మేమే అయినా నువ్వు ఈ భూమి మీద పడకముందే నా అన్నపూర్ణమ్మ ఎంతో నరకం అనుభవించింది. సాహితికి అర్థం కాలేదు. తర్వాతి పేజీలు చదువుకుంటూ వెళ్ళింది. అందులో ఉన్న విషయాలు చదువుతూ ఉంటే సాహితి గుండె ఆగినంత పనింది. చేతులు వణికాయి. డైరీ కింద పడిపోయింది. ఆ డైరీలోని ప్రతి అక్షరం ఒక మండుతున్న నిప్పు రవ్వల సాహితి కళ్ళ ముందు కదలాడింది. రఘురామ్ రాసిన ఆ నిజం భయంకరమైంది. విక్రమ్కు అన్నపూర్ణమ్మ జన్మనివ్వలేదు. రఘురామ్ అన్నపూర్ణమ్మల పెళ్ళైన 5 ఏళ్ల వరకు వారికి పిల్లలు కలగలేదు. అన్నపూర్ణమ్మకి ఎప్పటికీ పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఆ ఆస్తికి వారసులు లేకపోతే భైరవ కుటుంబాన్ని నాశనం చేస్తుందని వాడికి తెలుసు. ఆ సమయంలో రఘురామ్ తీసుకున్న ఒక కఠినమైన నిర్ణయమే విక్రమ్ జననం. భైరవ్ మొదటి నుండి దురాశపర్రాలు. ఆమెకు వివాహం కాకముందే ఒక వ్యక్తితో సంబంధం పెట్టుకుని గర్భవతి అయింది. కానీ ఆ వ్యక్తి ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు. పరువు పోతుందన్న భయంతో ఆ గర్భాన్ని తీసేయించుకోవాలని భైరవి నిర్ణయించుకుంది. సరిగ్గా అప్పుడే రఘురామ్ అన్నపూర్ణమ్మలు భైరవ్ దగ్గరికి వెళ్ళారు. నీ కడుపులో ఉన్న బిడ్డను చంపొద్దు భైరవి, ఆ బిడ్డను మాకు ఇచ్చేయి, మేం పెంచుకుంటాం. దానికి ప్రతిఫలంగా నీకు కావలసినంత డబ్బు, కొంత ఆస్తి రాసిస్తాను అని రఘురామ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. డబ్బుకు ఆశపడిన భైరవి బిడ్డను కండానికి ఒప్పుకుంది. ఒక రహస్య ప్రదేశంలో డెలివరీ అయింది. పండంటి మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డే విక్రమ్. పుట్టిన వెంటనే భైరవి ఆ బిడ్డను అన్నపూర్ణమ్మ చేతిలో పెట్టి అగ్రిమెంట్ ప్రకారం డబ్బు తీసుకుని వెళ్ళిపోయింది. బిడ్డ ముఖం కూడా ఆమె సరిగ్గా చూడలేదు. అన్నపూర్ణమ్మ ఆ బిడ్డను తన గుండెలకు హత్తుకుని ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంది. సమాజానికి అది అన్నపూర్ణమ్మ బిడ్డే అని నమ్మించారు. కానీ కాలం గడిచే కొద్దీ భైరవికి డబ్బు పిచ్చి పెరిగింది. రఘురామ్ ఆస్తి మొత్తం కొట్టేయాలని రఘురామ్ ఫోర్జరీ సంతకంతో తనకు పెళ్ళైనట్లు నాటకమాడింది. ఆ తర్వాత రుద్ర అనే మరో బిడ్డను కన్నది. ఇప్పుడు విక్రమ్ ఎదిగి 100 కోట్లకు అధిపతి అవ్వగానే వాడిని తన సొంత కొడుకుగా ప్రకటించి వాడి ద్వారా ఆస్తి తన చేతిలోకి తీసుకోవాలని ఆమె తాపత్రయం. సాహితి చేతులు వణుకుతున్నాయి. కళ్ళల్లోంచి నీళ్లు దారగా కారుతున్నాయి. దేవుడా, ఎంత ఘోరం! తన ప్రాణంగా ప్రేమించే తన కన్న తల్లి తనను కనలేదని తెలిస్తే విక్రమ్ ఏమైపోతాడు? తను రోడ్డు మీద వదిలేసిన రాక్షసి తన అసలు తల్లి అని తెలిస్తే అభిమానవంతుడు బతకగలదా? సాహితి గుండె పగిలిపోయేలా ఏడ్చింది. తన తండ్రి రామారావు తనను మోసం చేసినప్పటి బాధ కంటే ఈ నిజం విక్రమ్కి కలిగించే బాధ 1000 రెట్లు పెద్దది అని మాకు అర్థమైంది. ఒకరి గతం ముళ్ళకంచె అయితే మరొకరి గతం అగ్నిపర్వతం. సరిగ్గా అప్పుడే అన్నపూర్ణమ్మకు మెలకు వచ్చింది. తన మంచం దగ్గర డైరీ పట్టుకుని కన్నీళ్లతో వణుకుతూ కూర్చున్న సాహితిని చూసి ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మంచం మీద నుండి కిందకు దిగి సాహితి కాళ్ళ మీద పడిపోయింది అన్నపూర్ణమ్మ. సాహితి, తల్లి, నీకు దండం పెడతాను. ఆ నిజం నా కొడుక్కి చెప్పొద్దు. నేను వాడికి జన్మనివ్వకపోయినా నా రక్తాన్ని పాలుగా ఇచ్చి పెంచాను. వాడు నా ప్రాణం. ఆ భైరవ రాకాసి కడుపున పుట్టాడనే నిజం తెలిస్తే విక్రమ్ తట్టుకోలేడు.
తన ఉనికిని అసహించుకుంటాడు. వాడికి ఆ జన్మ రహస్యం ఎప్పటికీ తెలియకూరు తల్లి అంటూ కుమిలి కుమిలి ఏడ్చింది. సాహితి గుండె తరుక్కపోయింది. ఒక మహాలక్ష్మి లాంటి అత్తయ్య తన కాళ్ళ మీద పడ్డం చూసి ఆమెను వెంటనే పైకి లేపి గట్టిగా హత్తుకుంది. అత్తయ్య, ఏం చేస్తున్నారు మీరు? మీరు ఈ ఇంటికే కాదు, నా ప్రాణానికి కూడా తల్లి లాంటివారు. విక్రమ్ గారికి జన్మనిచ్చింది ఆ రాక్షసి కావచ్చు, కానీ వాడికి క్యారెక్టర్ని, ప్రేమను, సంస్కారాన్ని ఇచ్చింది మీరు. మీరే ఆయన నిజమైన తల్లి. ఈ డైరీలోని నిజం మన ముగ్గురి మధ్య ఒక రహస్యంగా మిగిలిపోతుంది. విక్రమ్ గారికి ఈ విషయం నేను ఎప్పటికీ తెలియనివ్వను అని సాహితి కన్నీళ్లతో ప్రమాణం చేసింది. అన్నపూర్ణమ్మ ఆమెను ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంది. కోడల రూపంలో తనకు దొరికిన అండ చూసి ఆమె కాస్త ధైర్యం వచ్చింది. కానీ సాహితి, భైరవ్ రేపు కోర్టుకు వస్తే DNA టెస్ట్ చేయిస్తాను అని పట్టుబడితే ఏమవుతుంది? నా కొడుకు పరువు బజార్న పడుతుంది కదా అన్న ఆందోళనగా అడిగింది. సాహితి కళ్ళు తుడుచుకుంది. ఇప్పుడు ఆమె కళ్ళల్లో కన్నీళ్ళేవు. ఒక రణరంగంలో నిలబడ్డ యోధురాలి కోపం ఉంది. ఆమె కోర్టు మెట్లు ఎక్కేంత వరకు నేను ఆగుతాననుకున్నారా అత్తయ్య? నా భర్త ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టాలని చూసిన వాళ్ళు ఈ భూమి మీద ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోలేరు. ఆమె DNA టెస్ట్ ఆగుతుందా? సరే, ఆ టెస్ట్ ముందే నేను ఆమెకు ఒక అగ్ని పరీక్ష పెడతాను. రేపు ఏం జరగబోతుందో మీరే చూడండి అని చెప్పి సాహితి ఆ డైరీని తన దగ్గర భద్రంగా దాచుకుంది. సాహితి వెంటనే రామ్కి ఫోన్ చేసింది. రామ్, నాకు భైరవి కొడుకు రుద్ర పుట్టక్ గురించి డీటెయిల్స్ కావాలి. వాడి అసలు తండ్రి ఎవరు? ఢిల్లీలో వాడి మీద ఉన్న కేసులు, ఫైల్స్ అన్నీ నాకు గంటలో కావాలి. మనం డిఫెన్స్ ఆడడం అయిపోయింది. ఈస్ టైమ్ టు అటాక్. రామ్ అవతల వైపు నుండి ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. మేడం, రుద్ర గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. వాడి అసలు తండ్రి పేరు మహేంద్ర. అతను ఢిల్లీలో ఒక పెద్ద మాఫియా డాన్. కానీ కొన్నేళ్ల క్రితం అతను ఒక ఎన్కౌంటర్లో చనిపోయాడు. రుద్ర వాడి వారసుడు. మహేంద్ర చనిపోయే ముందు తన ఆస్తి అంతా రుద్ర పేరు మీద రాశాడు. కానీ ఆ ఆస్తిని అనుభవించాలంటే రుద్రకి ఎలాంటి క్రిమినల్ రికార్డు ఉండకూడదు అని వీలునామా రాశాడు. సాహితి మెదడు పాదరసంలో పనిచేసింది. అంటే రుద్ర మీద ఉన్న కేసులన్నీ భైరవి డబ్బుతో మాఫియా చేయించి వాడిని ఒక జెంటల్మ్యాన్ల లోపలికి చూపిస్తుంది. ఇప్పుడు ఆస్తి కోసం రఘురామ్ గారి పేరు వాడుకుంటున్నారు. వెరీ గుడ్. వాళ్ళ బలహీనత ఏంటో నాకు తెలిసిపోయింది. సాహితి వెంటనే తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఢిల్లీలోని ఒక జర్నలిస్ట్ స్నేహితులకు కొన్ని మెయిల్స్ పంపింది. మరుసటి రోజు ఉదయం భైరవి తన లాయర్లతో కూర్చుని విక్రమ్ ఆస్తులను ఎలా అటాచ్ చేయాలి అని పేపర్లు సిద్ధం చేస్తుంది. సరిగ్గా అప్పుడు ఒక నల్లటి కారు వచ్చి భైరవ్ గెస్ట్ హౌస్ ముందు ఆగింది. కార్ డోర్ తీసుకొని విక్రమ్, సాహితి లోపలికి వచ్చారు. విక్రమ్ ముఖంలో అంతులేని కోపం ఉంది. అతని వెంటే సెక్యూరిటీ గార్డ్స్ కూడా వచ్చారు. భైరవ్ వాళ్ళని చూసి నవ్వింది. ఏంటి విక్రమ్, భయం వేసి రాజీకి వచ్చావా? సగం ఆస్తి ఇస్తానని సైన్ చేస్తావా, లేక కోర్టులో బజార్న పడతావా అని వెటకారంగా అడిగింది. విక్రమ్ ఆమె వైపు కోపంగా అడుగు వేయబోతూ ఉంటే సాహితి అతని చేయి పెట్టుకుని ఆపి తన ముందుకు వెళ్ళింది. రాజీ పడవలసింది మేం కాదు పెద్దమ్మగారు, మీరు అని సాహితి గంభీరంగా అంది. ఏంటే నీ పిచ్చివాగుడు? నా దగ్గర మీ మామగారి సంతకం ఉన్న అగ్రిమెంట్ ఉంది అంది భైరవి కోపంగా. సాహితి తన బ్యాగ్లోంచి ఒక ఫైల్ తీసి భైరవి టేబుల్ మీద పడేసింది. ఇది చూడండి, ఢిల్లీ పోలీసుల రిపోర్టు. మీ ముద్దుల కొడుకు రుద్ర నిన్న రాత్రి ఒక పబ్లో గొడవపడి అరెస్ట్ అయ్యాడు. అతని కారులో డ్రగ్స్ దొరికాయి. భైరవ్ ఒక్కసారిగా షాక్ అయింది. ఏంటి, నా కొడుకా? అబద్ధం. అబద్ధం కాదు పెద్దమ్మ, నిజం. మీ రుద్రను మహేంద్ర ఆస్తికి వారసుడిగా చేయాలని ఇన్నాళ్ళు వాడి క్రిమినల్ రికార్డ్స్ దాచారు కదా. కానీ నిన్న రాత్రి ఢిల్లీ పోలీసులకు ఎవరో అనామకులు ఇచ్చిన సమాచారంతో మీ కొడుకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఇప్పుడు వాడి మీద NDPS యాక్ట్ కింద కేసు బుక్ అయింది. వాడికి ఇక మహేంద్ర ఆస్తి కాదు కదా, వాడికి బెయిల్ కూడా రాదు.
భైరవికి నోట మాట రాలేదు. తను పేక మేడలు కట్టి విక్రమ్ని కొట్టాలని చూస్తే సాహితి ఏకంగా తన కొడుకు పునాదుల్ని లాగేస్తుందని ఆమెకు అర్థమైంది. సాహితి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఇది నా మొదటి అడుగు మాత్రమే. మీరు కోర్టులో రఘురామ్ గారి పేరు, విక్రమ్ గారి పేరు లాగితే నేను రుద్ర అసలు తండ్రి ఎవరన్నది, మీరు మహేంద్రను ఎలా పెళ్లి చేసుకున్నారో అన్ని ఆధారాలతో సహా నేషనల్ మీడియాకి ఇస్తాను. ఇప్పుడు మీ పరువు, మీ కొడుకు పరువు గంగలో కలుస్తుంది. నా భర్త వైపు వేలెత్తి చూపిస్తే ఆ వేలు నరికేస్తాను, గుర్తుపెట్టుకోండి అని సింహంలా గర్జించింది. విక్రమ్ తన భార్య ధైర్యాన్ని చూసి గర్వంగా నవ్వాడు. భైరవి అవమానంతో భయంతో వణికిపోయింది. పద విక్రమ్, ఇక్కడి చెత్త వాసన వస్తుంది అని సాహితి విక్రమ్ చేపట్టుకుని దర్జాగా అక్కడి నుండి బయటకు నడిచింది. భైరవి గెస్ట్ హౌస్ నుండి బయటకు వచ్చిన విక్రమ్ కారు వేగంగా ఇంటి వైపు దూసుకుపోతుంది. బయట వాతావరణం చల్లగా ఉన్నా కారు లోపల మాత్రం ఒక రకమైన గంభీరమైన నిశ్శబ్దం అలుముకొని ఉంది. విక్రమ్ ముఖంలో ఒకవైపు శత్రువును దెబ్బ కొట్టామన్న విజయగర్వం కనిపిస్తూ ఉంటే, మరోవైపు సాహితి ముఖంలో మాత్రం రాబోయే పెను తుఫాను ఎలా ఎదుర్కోవాలన్న ఆలోచన మదనం సాగుతుంది. సాహితి విక్రమ్ గొంతు ఆ నిశ్శబ్దాన్ని ఛేదించింది. సాహితి ఉలిక్కిపడి అతని వైపు చూసింది. ఇవాళ నువ్వు భైరవి ముందు నిలబడిన తీరు చూసి నాకే ఆశ్చర్యం వేసింది. ఒకప్పుడు నా వెనుక దాక్కున్న ఆ భయస్తురాలైన అమ్మాయి ఇవాళ నా సామ్రాజ్యానికి అడ్డుగోడలా నిలబడింది. రుద్ర గురించి ఆ సమాచారం నీకెలా దొరికింది? ఢిల్లీ పోలీసులతో ఎప్పుడు మాట్లాడావు అని అడిగాడు విక్రమ్ ఎంతో ఆప్యాయంగా ఆమె చేయి పట్టుకుంటూ. సాహితి చిన్నగా నవ్వింది. మీరు నా గొంతుకు ప్రాణం పోశారు విక్రమ్. నా రాతలకు గుర్తింపు తెచ్చారు. జర్నలిజం రంగంలో నాకున్న పరిచయాలు, ముఖ్యంగా ఢిల్లీ అవార్డు ఫంక్షన్లో కలిసిన కొంతమంది స్నేహితుల ద్వారా రుద్ర అసలు బండారం బయట పెట్టాను. అయినా మీ వైపు ఎవరైనా వేల చూపితే నేను చూస్తూ ఊరుకుంటానా అని అంది. ఆ మాటలకు విక్రమ్ గుండె ఆనందంతో ఉప్పొంగింది. కానీ సాహితి మనసులో మాత్రం రఘురామ్ గారి డైరీలోని ఆ భయంకరమైన నిజం, విక్రమ్ జన్మ రహస్యం పదే పదే మెదులుతూనే ఉంది. నా ప్రాణం పోయినా సరే ఆ నిజం మీకు తెలియనివ్వని విక్రమ్. మీ నవ్వును దూరం చేసి ఆ రాక్షసి నీడను కూడా మీ దరి చేరనివ్వను అని మనసులోనే గట్టిగా ప్రమాణం చేసుకుంది. మరోవైపు ఢిల్లీ పోలీస్ స్టేషన్లో వాతావరణం వేడెక్కింది. కొడుకు రుద్ర అరెస్ట్ వార్త తెలియగానే భైరవ్ హుటాహుటిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకుంది. తనకున్న రాజకీయ పలుకుబడితో కోట్ల రూపాయల డబ్బుతో కొడుకును బయటకు తీసుకురావాలని శతవిధాలా ప్రయత్నించింది. కానీ సాహితీ వేసిన ఎత్తుగడ మామూలుది కాదు. జాతీయ మీడియాతో పాటు ఢిల్లీలోని ఉన్నతాధికారులందరికీ రుద్ర క్రిమినల్ హిస్టరీ, డ్రగ్స్ వ్యవహారం పక్కా ఆధారాలతో చేరిపోవడంతో ఏ నాయకుడు భైరవికి సాయం చేయడానికి ముందుకు రాలేదు. చివరికి 3 రోజుల తర్వాత ఎన్నో షరతులతో కోట్లు ఖర్చు పెట్టి రుద్రకు తాత్కాలిక బెయిల్ ఇప్పించగలిగింది భైరవి. జైలు నుండి బయటకు వచ్చిన రుద్ర కళ్ళు కోపంతో ఎర్రబడి ఉన్నాయి. వారం రోజుల్లో 100 కోట్లకు అధిపతి కావలసిన వాడు ఇప్పుడు ఒక క్రిమినల్లా బజార్న పడ్డం వాడి అహంకారాన్ని దెబ్బతీస్తుంది. అమ్మ, ఆ విక్రమ్ గాన్ని, వాడి భార్యను నేను వదలను. వాళ్ళ ఇంటి మీదకు మనుషులను పంపి ఆ సాహితిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. నా కెరియర్ నాశనం చేసింది ఆ కుక్క అంటూ కారులో గట్టిగా అరుస్తూ స్టీరింగ్ మీద గుద్దారు రుద్ర. భైరవ్ వాడిని వారించింది. ఆగు రుద్ర, ఆవేశపడకు. వాళ్ళు మామూలు వ్యక్తులు కారు. సాహితిని తక్కువ అంచనా వేసి నేను ఇప్పటికి ఒకసారి దెబ్బతిన్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం వాళ్ళ మీద భౌతికంగా దాడి చేస్తే పోలీసులకు దొరికిపోయేది మనమే. ఆ ఆస్తి మనకు దక్కకుండా పోతుంది. మరింకేం చేయమంటావు? వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని క్షమాపణలు అడగమంటావా అని విసుక్కున్నారు రుద్ర. భైరవి పెదవుల మీద ఒక వికృతమైన పైశాచికమైన నవ్వు వెలిసింది. క్షమాపణ కాదురా, వాళ్లకు శిక్ష వేయాలి. వాళ్ళ శరీరాలను కాదు, మనసులను చంపాలి. ఆ విక్రమ్ గాడి బలం, వాడి కుటుంబం, వాడి పరువు, వాడి పునాదుల్ని పెకిలించే ఒక బ్రహ్మాస్త్రం నా దగ్గర ఉంది. రుద్ర ఆశ్చర్యంగా చూశాడు. ఏంటిదమ్మా? భైరవి కాసేపు మౌనంగా ఉండి, ఆ విక్రమ్ నా కొడుకు, నీ అన్న అని అసలు నిజాన్ని బయటపెట్టింది.
ఆ మాట వినగానే రుద్రకు మైండ్ బ్లాక్ అయింది. ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు అమ్మా? వాణ్ణి కొడుక? భైరవ్ తన గతాన్ని, రఘురాంకు అన్నపూర్ణమ్మకు పిల్లలు పుట్టకపోవటం, డబ్బు కోసం తను విక్రమ్కు జన్మనివ్వటం, ఆ తర్వాత జరిగిన ఒప్పందం, ఇవన్నీ పూసగుచ్చినట్టు కొడుకు వివరించింది. అన్నపూర్ణమ్మ ఇన్నాళ్ళు విక్రమ్ని తన సొంత బిడ్డలే పెంచుకుంది. విక్రమ్కి ఈ నిజం తెలియదు. వాడు తన తల్లిని దేవుళ్ళ పూజిస్తాడు. ఇప్పుడు నేను వెళ్ళి నిన్ను కన్న తల్లిని నేను, ఆ అన్నపూర్ణమ్మ కేవలం నిన్ను కొనుక్కుంది అనే ఆధారాలతో సహా వాడి ముందు పెడితే వాడి ఆత్మగౌరవం ముక్కలైపోతుంది. తన ఉనికి మీద వాడికి అసహ్యం పుడుతుంది. ఆ మానసిక శోభలో వాడి వ్యాపారాన్ని, సామ్రాజ్యాన్ని వదిలేసి పిచ్చడవుతాడు. అప్పుడు ఆ సామ్రాజ్యం అంతా నీదే రుద్ర అని కుట్రపూరితంగా నవ్వింది భైరవి. రుద్ర కళ్ళల్లో పగ రగులుకుంది. అయితే ఇంకెందుకు ఆలస్యమమ్మా, పద వెళ్ళి ఆ విక్రమ్ గాడి గుండెలో ఈ బాంబు పేల్చేద్దాం. పేలుద్దాం, కానీ నలుగురి ముందు పేల్చాలి. వాడి పరువు బజార్న పడాలి. దానికి నేను ఒక అద్భుతమైన ప్లాన్ గీశాను అంది భైరవి. హైదరాబాదులోని విక్రమ్ బంగ్లాలో అన్నపూర్ణం పరిస్థితి దయనీయంగా ఉంది. పూజ గదిలో దేవుడి ముందు కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. తన ప్రాణంగా పెంచుకున్న కొడుక్కి ఎక్కడి నిజం తెలిసిపోతుందన్న భయం ఆమెను కుంగదీస్తుంది. సాయితి నెమ్మదిగా పూజ గదిలోకి వెళ్ళి అత్తగారి పక్కన కూర్చుంది. ఆమె భుజం చుట్టూ చేయి వేసి ఓదార్చింది. అత్తయ్య, దేవుడి ముందు ఇలా కన్నీళ్లు పెట్టుకోకూడదు. నేను చెప్పాను కదా, ఆ భైరవికి ఎదురు దెబ్బ తగిలింది. వాళ్ళ కొడుకు జైలుకెళ్ళాడు. ఇక వాళ్ళు మన జోడికి రారు అని ధైర్యం చెప్పడానికి ప్రయత్నించింది. అన్నపూర్ణమ్మ సాయి చేతులు పట్టుకుంది. లేదు సాహితి, భైరవ్ గురించి నీకు పూర్తిగా తెలియదు. ఆమె ఒక గాయపడిన పాము. తన కొడుకు జైలుకు వెళ్ళాలని తెలిస్తే ఆమె మన మీద పగను 100 రెట్లు పెంచుకుంటుంది. నా ప్రాణం విక్రమ్. వాడికి ఆ జన్మరహస్యం తెలిస్తే నన్ను అసహించుకుంటాడేమో అన్న భయం నన్ను నిద్రపోనివ్వడం లేదు తల్లి. ఆ నిజం బయటపడకూడదు. నా కొడుకు నా నుండి దూరం కాకూడదు అంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. సాయితి అత్తగారి కన్నీళ్ళు తుడిచింది. ఆమె గొంతులో ఇప్పుడు ఒక అంతులేని స్థిరత్వం ఉంది. అత్తయ్య, విక్రమ్ గారికి ప్రాణం మీరే. మిమ్మల్ని కన్నతల్లి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఒకవేళ ఆ నిజం బయటపడినాం, ఆయన మిమ్మల్ని ఎప్పటికీ దూరం చేసుకోరు. అయినా సరే మీ మనసులో ఆ భయం ఉండకూడదు. ఆ డైరీని నేను కాల్ చేశాను. ఇక ఈ ప్రపంచంలో విక్రమ్ గారి జన్మరహస్యం గురించి తెలిసింది కేవలం ముగ్గురికే. మీరు, నేను, ఆ భైరవి. భైరవి నోరు ఎలా మూయించాలో, ఆ నిజాన్ని శాశ్వతంగా ఎలా సమాధి చేయాలో నాకు తెలుసు. ఇది ఒక కోడలిగా, ఇంటి మహాలక్ష్మిగా నేను మీకు ఇస్తున్న మాట అని దృఢంగా చెప్పింది సాహితీ. కోడలి మాటల్లో ఉన్న ధైర్యం చూసి అన్నపూర్ణమ్మ కాస్త కుదిరపడింది. ఆమెను గుండెలకు హత్తుకొని దీవించింది. రాత్రి భోజనాలు ముగిసిన తర్వాత విక్రమ్, సాహితి తమ గదిలోని బాల్కనీలో కూర్చుని ఉన్నారు. ఆకాశంలో నిండు చందమామ ప్రకాశిస్తున్నాడు. చల్లటి గాలి సాహితి కుళ్ళను చెరిపేస్తుంది. విక్రమ్ 2 కప్పుల కాఫీ తీసుకువచ్చి ఒకటి సాహితికి ఇచ్చాడు. సాహితి కాఫీ తాగుతూ ఆలోచనలు మునిగిపోయి ఉంది. విక్రమ్ ఆమెను గమనించి, ఏమైంది సఖీ, ఎందుకంత ఆలోచిస్తున్నావు అని అడిగాడు. సాహితి ఉలిక్కిపడి, ఏమీ లేదు విక్రమ్, మామూలుగాని అని కవర్ చేసుకోబోయింది. విక్రమ్ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. నాకు తెలుసు, భైరవి గురించి ఆలోచిస్తున్నావు. ఒకప్పుడు చక్రవర్తి, ఇప్పుడు ఈ భైరవి. ఈ గొడవలన్నీ నీకు ప్రశాంత లేకుండా చేస్తున్నాయి కదా. నన్ను క్షమించు సాహితి, నా వల్లే నీకు ఈ కష్టాలు అన్నాడు చిన్నబుచ్చుకొని. సాహితి వెంటనే అతని నోటి మీద చేయి వేసింది. అదేంటి విక్రమ్ అలా మాట్లాడుతున్నారు? నా జీవితంలో ఉన్న అతిపెద్ద కష్టం నా గతం. ఆ గతం నుండి నన్ను బయటకు తెచ్చి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చారు మీరు. మీ కష్టాలు నావి కాకుండా ఎలా పోతాయి? మీ చెయ్యి పట్టుకుని ఏ తుఫాన్నైనా ఎదుర్కోగలను అని అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంది. విక్రమ్ ఎంతో ప్రేమగా సాయితి నుదుటి మీద ముద్దులు పెట్టాడు. నువ్వు నా జీవితంలోకి రావటం నా పూర్వజన్మ సుకృతం సాహితి. మా అమ్మ తర్వాత నేను ఈ ప్రపంచంలో గుడ్డిగా నమ్మేది, నా ప్రాణంగా ప్రేమించేది నిన్నే. మీ ఇద్దరు ఉంటే నేను ఏ సామ్రాజ్యాన్నైనా జయించగలను. మీ ఇద్దరిలో ఏ ఒక్కరు నాకు దూరమైనా నేను బ్రతకలేను. విక్రమ్ మాటలు సాహితి గుండెల్లో గుణపాల దిగాయి.
అతను తన తల్లి మీద పెట్టుకున్న నమ్మకం, తన మీద పెట్టుకున్న ప్రేమ చూస్తుంటే ఆమెకు తెలియని భయం వేసింది. ఆ నమ్మకం వమ్ము కాకూడదు. ఆ భైరవ్ వల్ల తన భర్త కంట్లో ఒక కన్నీటి చుక్క కూడా రాకూడదు అని సాహితి తన నిర్ణయాన్ని మరింత బలోపేతం చేసుకుంది. నేనెప్పటికీ మీకు దూరం కాని విక్రమ్, అలాగే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకునే మీ అమ్మగారు కూడా అని అతని భుజం మీద తలవాల్చింది. ఆ రాత్రి వారిద్దరి మధ్య ఉన్న బంధం మరింత బలపడింది. ఒకరి కోసం ఒకరు ఏమైనా చేయగలరన్న నమ్మకం వాళ్ళ ప్రేమను కొత్త శిఖరాలకు చేర్చింది. మరుసటి రోజు ఉదయం విక్రమ్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. సాహిత్ అతనికి టై కడుతుంది. సరిగ్గా అప్పుడు సెక్యూరిటీ గార్డు ఒక అందమైన పట్టు కవర్ను తీసుకొచ్చి విక్రమ్కి ఇచ్చాడు. విక్రమ్ ఆ కవర్ను తెరిచి చూశాడు. అది ఒక ఆహ్వాన పత్రిక. అందులోని వివరాలు చదవగానే విక్రమ్ ఆశ్చర్యపోయాడు. సాహితి కూడా ఆ పత్రికను చూసి నివ్వెరపోయింది. అది ఒక భారీ చారిటీ ఈవెంట్ ఆహ్వానం. దాన్ని ఏర్పాటు చేసింది మరెవరో కాదు, భైరవి. సాహితి, ఇది చూసావా? భైరవ్ ఒక ఆత్మీయ సమ్మేళనం, చారిటీ ఈవెంట్ ఏర్పాటు చేసింది. అందులో ముఖ్య అతిథిగా నన్ను అమ్మను ఆహ్వానించింది. కింద ఏమని రాసిందో చూడు. గతంలో జరిగిన పొరపాట్లకు ప్రాయశ్చిత్తపడుతూ రఘురామ్ గారి పేరు మీద ఒక ఆసుపత్రి కట్టించడానికి విరాళం ఇవ్వబోతున్నాను. నా కుటుంబ సభ్యులైన అన్నపూర్ణమ్మ, విక్రమ్ సమక్షంలో నా తప్పులు ఒప్పుకొని రాజీ పడాలనుకుంటున్నాను అని రాసింది. అంటే దీని అర్థం ఏంటి? భైరవ్ తన తప్పు తెలుసుకుందా అని విక్రమ్ అయోమయంగా అడిగాడు. సాహితీ మెదడు వేగంగా పనిచేస్తుంది. లేదు విక్రమ్, పాము పడగ దించింది అంటే అది కాటు వేయడానికి సిద్ధమైందని అర్థం. భైరవి లాంటి అహంకారి క్షమాపణ అడగటం అసాధ్యం. ఇది మనల్ని బోల్తా కొట్టించడానికి వేసిన పన్నాగం. విక్రమ్ ఆలోచనలో పడ్డాడు. మరి మనం వెళ్ళడం మానేద్దామా? తప్పించుకొని తిరిగితే శత్రువు బలం పెరుగుతుంది విక్రమ్. మనల్ని బహిరంగంగా పిలిచింది. మనం వెళ్ళకపోతే మీడియా మన మీద నెగిటివ్గా రాస్తుంది. మనం ఖచ్చితంగా వెళ్దాం. కానీ ఆ వల వెనుక ఆమె పెట్టిన ఏర ఏంటో నేను తెలుసుకుంటాను. మీరు ఆఫీస్కి వెళ్ళండి అని ధైర్యం చెప్పి పంపించింది. విక్రమ్ వెళ్ళిపోగానే సాహితి రామ్కి ఫోన్ చేసింది. రామ్, ఈ చారిటీ ఈవెంట్ వెనుక భైరవ్ ప్లాన్ ఏంటి? నాకు వెంటనే తెలియాలి. ఆమె రుద్రను బెయిల్ మీద బయటకు తీసుకువచ్చింది. ఇప్పుడు సడన్గా ఈ రాజీ నాటకం ఆడుతుంది. దీని వెనుక ఒక పెద్ద స్కెచ్ ఉంది అని ఆదేశించింది. మధ్యాహ్నానికి రామ్ కొన్ని కీలకమైన ఆధారాలతో సాహితిని కలవడానికి వచ్చాడు. అతని ముఖంలో తీవ్రమైన కంగారు ఉంది. మేడం, మీరు ఊహించినట్లే ఈ ఈవెంట్ వెనక ఒక భయంకరమైన కుట్ర దాగి ఉంది అన్నాడు రామ్ వణుకుతున్న గొంతుతో. ఏంటిది రామ్, వివరంగా చెప్పు అంది సాహితి. మేడం, నేను భైరవి గారి సెక్రటరీ ఫోన్ను హ్యాక్ చేయించాను. రేపు జరగబోయే ఈవెంట్కి మీడియా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు మాత్రమే కాకుండా ఒక DNA స్పెషలిస్ట్ డాక్టర్ని కూడా రహస్యంగా ఆహ్వానించారు. ఆ మాట వినగానే సాహితి గుండె ఆగిపోయినంత పనైంది. DNA డాక్టరా? ఎందుకు? సాహితి భయంగా అడిగింది. ఆమెకు పరిస్థితి అర్థమైపోతుంది. అవును మేడం, రేపు ఆ వేదిక మీద భైరవి గారు ఒక పెద్ద బాంబు పేల్చబోతున్నారు. విక్రమ్ గారు తన సొంత కొడుకు అని, అన్నపూర్ణమ్మ గారికి పిల్లలు పుట్టలేదన్న నిజాన్ని మీడియా ముందు సాక్ష్యాలతో సహా నిరూపించడానికి DNA టెస్ట్ రిపోర్ట్స్ను బయట పెట్టబోతున్నారు. రఘురామ్ గారి స్వయంగా సంతకం చేసిన పాత హాస్పిటల్ రికార్డ్స్, అగ్రిమెంట్ పేపర్స్ అన్నిటినీ ఆ స్క్రీన్ మీద ప్లే చేయడానికి ప్లాన్ చేశారు. ఇది గనక జరిగితే విక్రమ్ గారి పరువు బజార్న పడుతుంది. ఈ షాక్ తట్టుకోలేక ఆయన మానసికంగా కుంగిపోతారు. ఆ తర్వాత కంపెనీ షేర్లు పడిపోతాయి. ఆస్తి వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంది అని రామ్ అసలు కుట్రను బయట పెట్టాడు. సాహితీ చేతులు ముడుచుకుని పిడికిలి బిగించింది. ఆమె కళ్ళల్లో అగ్నిపర్వతం బద్దలైనంత కోపం రగులుకుంది. రఘురామ్ డైరీ చదివినప్పటి నుండి తను భయపడుతున్న రోజే రేపు రాబోతుంది. భైరవి నేరుగా విక్రమ్ గుండె మీదే దెబ్బ కొట్టడానికి సిద్ధమైంది. రామ్, రేపటి ఈవెంట్కి భైరవి గారు తీసుకురాబోయే హాస్పిటల్ రికార్డ్స్, అగ్రిమెంట్ పేపర్స్, వాటి ఒరిజినల్ కాపీలు ఎక్కడున్నాయో తెలుసా అని అడిగింది సాహితి ఎంతో స్థిరంగా. తెలుసు మేడం, భైరవి గారి గెస్ట్ హౌస్లోని ఒక సీక్రెట్ లాకర్లో ఉన్నాయి. ఆ లాకర్కు హై సెక్యూరిటీ ఉంది. పాస్వర్డ్ లేకుండా తెరవలేము
అన్నారు రామ్. సెక్యూరిటీ ఉంటే బద్దలు కొడతాం రామ్. రేపు ఉదయం భైరవి రుద్ర ఆ ఈవెంట్కి బయలుదేరిన వెంటనే మన టీం ఆ గెస్ట్ హౌస్లోకి ఎంటర్ అవ్వాలి. ఆ లాకర్ను ఓపెన్ చేసి ఆ పేపర్స్ అని తీసుకురావాలి. నేను ఆ ఈవెంట్లో భైరవుని ఎంగేజ్ చేస్తాను. ఆమె నోరు తెరిచేలోపు ఆ సాక్ష్యాలు గాల్లో కలిసిపోవాలి. అంతన మాస్టర్ ప్లాన్ చెప్పింది సాహితి. రామ్ ఆశ్చర్యపోయాడు. మేడం, ఇది చాలా రిస్క్. ఒకవేళ వాళ్లకు తెలిస్తే నా భర్త ప్రాణాల కంటే ఈ కుటుంబ పరువు కంటే ఏది ఎక్కువ కాదు రామ్. ఆ భైరవ్ వేసిన వల్లో ఆమెనే ఎలా బంధించాలో నేను చూసుకుంటాను. నువ్వు పని మొదలుపెట్టు అని ఆర్డర్ వేసిన సాహితి. మరుసటి రోజు సాయంత్రం నగరంలోని ఒక ప్రతిష్టాత్మకమైన 5 స్టార్ హోటల్ బ్యాంక్వెట్ హాల్ ఎంతో గ్రాండ్గా అలంకరించబడిన ఆ హాల్లో నగరంలోని ప్రముఖులందరూ ఉన్నారు. మీడియా కెమెరాలు లైవ్ ఇస్తున్నాయి. వేదిక మీద ఒక పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేయబడింది. భైరవి ఎంతో గర్వంగా ఒక విజేతల ఖరీదైన పట్టుచీరలో మెరిసిపోతూ వేదిక మీద కూర్చుని ఉంది. ఆమె పక్కన రుద్ర వికృతంగా నవ్వుతూ కూర్చున్నాడు. సరిగ్గా అప్పుడే విక్రమ్, సాహితి, అన్నపూర్ణమ్మ కలిసి ఆ హాల్లోకి ప్రవేశించారు. వారిని చూడగానే కెమెరాలు వాళ్ళ వైపు తిరిగాయి. అన్నపూర్ణమ్మ లోపల భయంతో వణికిపోతుంది. విక్రమ్ ఆమె చేయి పట్టుకుని ధైర్యం చెబుతున్నాడు. సాహితి ముఖంలో మాత్రం ఎలాంటి భయం లేదు. ఒక చల్లటి నిశ్చయం మాత్రమే ఉంది. వాళ్ళు వెళ్ళి మొదటి వరుసలో కూర్చున్నారు. భైరవ్ మైక్ పట్టుకుని మాట్లాడడం ప్రారంభించింది. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇక్కడికి మిమ్మల్ని అందరినీ పిలిచింది ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి. రఘురామ్ గారు, నా చెల్లెలు అన్నపూర్ణమ్మల పేరిట ఒక చాటి ఫౌండేషన్ మొదలుపెట్టబోతున్నాను. కానీ అంతకంటే ముందు కొన్ని దశాబ్దాలుగా మా కుటుంబం మధ్య ఉన్న ఒక చీకటి రహస్యాన్ని, ఒక పచ్చి నిజాన్ని మీకు అందరికి తెలియజేయాలి అనుకున్నాను. ఆ మాటలకు హాల్లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఏర్పడింది. విక్రమ్ బ్రుకుటి ముడిచి వింటున్నాడు. అన్నపూర్ణమ్మ గుండె వేగంగా కొట్టుకుంటుంది. అందరూ అనుకున్నట్లు నా చెల్లెలు అన్నపూర్ణమ్మ రఘురామ్ గారికి వారసునివ్వలేదు. అసలు ఆమెకి పిల్లలు పుట్టే అర్హత లేదు అని బాంబు పేల్చింది భైరవి. హాల్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. విక్రమ్ కోపంగా లేవబోయాడు. కానీ సాహితి అతని చేయి గట్టిగా పట్టుకుని కూర్చోబెట్టింది. భైరవి కొనసాగించింది. అవును, ఇది 100కి 100 నిజం. రఘురామ్ ఆస్తి కోసం ఒక నాటకం ఆడాడు. అనాథాశ్రమం నుండి ఒక పిల్లాన్ని తీసుకొని వచ్చి సొంత కొడుకులా ప్రకటించాడు. ఆ పిల్లాడే ఈరోజు సామ్రాజ్యనేత విక్రమ్. విక్రమ్కు రక్తం మరిగిపోయింది. పెద్దమ్మ, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అని అరిచాడు. భైరవి నవ్వింది. కోప్పడుకు విక్రమ్, నిజాలు ఎప్పుడు చేదుగానే ఉంటాయి. దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. మీ నాన్న సంతకం చేసిన పేపర్సు ఆ స్క్రీన్ మీద చూడండి అంటూ తన సెక్రటరీకి సైగ చేసింది భైరవి. అందరి దృష్టి ఆ పెద్ద స్క్రీన్ వైపు మళ్ళింది. భైరవి కళ్ళల్లో పైశాచిక ఆనందం, అన్నపూర్ణమ్మ కళ్ళల్లో ప్రాణభయం. హోటల్ బ్యాంక్వెట్ హాల్లోని గాలి ఒక్కసారిగా స్తంభించిపోయినట్టు అనిపించింది. మీడియా కెమెరా లెన్సులు విక్రమ్ ముఖం మీద, భైరవి గర్వోక్తో విచ్చుకున్న పెదవుల మీద కేంద్రీకృతమై ఉన్నాయి. వందలాది మంది ప్రముఖుల మధ్య తన పుట్టుకని ప్రశ్నార్థకం చేస్తూ భైరవ్ ఇస్తున్న మాటల తూటలు విక్రమ్ గుండెలను చీలుస్తున్నాయి. అన్నపూర్ణమ్మ కళ్ళల్లో ప్రాణభయం నీడలా పరుచుకుంది. ఆ మొక్కడు వెనక్కి వేస్తూ కుప్పగులిపోతూ ఉంటే సాహితి ఆమెను పట్టుకుని ధైర్యంగా నిలబడింది. నిజాలు ఎప్పుడు నగ్నంగానే ఉన్నాయి విక్రమ్. ఆధారాలు లేనిదే నేను ఏ మాట అన్ను. ఆ స్క్రీన్ వైపు చూడు. నీ తండ్రి రఘురామ్ చేసిన అగ్రిమెంటు, నువ్వు ఎవరి రక్తానివో చెప్పే DNA వేదికలు ఇప్పుడే బయటపడతాయి అని భైరవి విజయోత్సాహంతో స్క్రీన్ వైపు చేతిని చూపించింది. స్క్రీన్ వెలిగింది. హాల్లోని వారంతా శ్వాస బిగపట్టి చూస్తున్నారు. స్క్రీన్ మీద రఘురామ్ సంతకం చేసిన పత్రాలు కనిపిస్తున్నాయని భైరవ్ ఆశించింది. కానీ అక్కడ కనిపించిన దృశ్యం ఆమె కళ్ళను కమ్మేసింది. స్క్రీన్ మీద పాత డాక్యుమెంట్ లేవు. దానికి బదులుగా భైరవి తన గెస్ట్ హౌస్లో కూర్చుని తన లాయర్తో మాట్లాడుతున్న ఒక రహస్య వీడియో ప్లే అవ్వటం మొదలైంది. ఆ వీడియోలో భైరవి గొంతు స్పష్టంగా వినిపిస్తుంది. మనం సృష్టించిన ఈ ఫోర్జరీ సంతకంలో విక్రమ్ గాని మానసికంగా దెబ్బ కొట్టాలి. రఘురామ్ పేరు మీద నేనే సొంతంగా ఒక DNA రిపోర్ట్ తయారు చేయించాను.
అన్నపూర్ణమ్మకు సంతానం లేదని డాక్టర్లతో అబద్ధం చెప్పించి ఫేక్ సర్టిఫికేట్లు రెడీ చేయించాను. ఈ నాటకంలో వాడు రోడ్డు మీద పడాలి. ఆ 100 కోట్ల ఆస్తి నా కొడుకు రుద్ర చేతికి రావాలి. వీడియో ప్లే అవుతూ ఉంటే హాల్లోని వారంతా ముక్కున వేలేసుకున్నారు. భైరవి ముఖం ఒక్కసారిగా నల్లగా పాలిపోయింది. ఆమె చేతిలోని రిమోట్ కింద పడిపోయింది. ఇది అబద్ధం. ఈ వీడియో గ్రాఫిక్స్ ఎవరో నన్ను ఇరికించాలని చూస్తున్నారు అని భైరవ్ పిచ్చి దాంట్లో కేకలు వేసింది. సరిగ్గా అప్పుడు సాహితి నెమ్మదిగా వేదిక మీదకు అడుగు వేసింది. ఆమె నడకలో ఒక రాణికి ఉండవలసిన రాజసం, శత్రువును వేటాడే వేటగాళ్ళలో ఉండవలసిన తీక్షణత ఉన్నాయి. గ్రాఫిక్స్ కాదు పెద్దమ్మగారు, గూఢచర్యం అంది సాహితి మైకందుకొని. మీరు మా మీద యుద్ధం ప్రకటించిన రోజే మీ ఇంట్లోని గోడలకు కూడా చెవులు ఉంటాయని మీరు మర్చిపోయారు. మీరు ఏ సాక్ష్యాలనైతే చూపించి నా భర్తను అనాథం చేయాలనుకున్నారో ఆ సాక్ష్యాలన్నీ అబద్ధాలని మీ నోటితోనే ప్రపంచానికి చెప్పారు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడికి వచ్చిన జాతీయ మీడియాలకు మీ పరువు గురించి ఏం సమాధానం చెబుతారు? హాల్లోని జర్నలిస్టులు ఒక్కసారిగా భైరవ్ని చుట్టుముట్టారు. భైరవి గారు, ఆస్తి కోసం ఇంత నీచంగా ఫోర్జరీ పత్రాలు సృష్టిస్తారా? విక్రమ్ గారి మీద ఇలా నిందలు వేయటం మీ ఉద్దేశం ఏంటి అని ప్రశ్నల వర్షం కురిపించారు. రుద్ర కోపంతో సాహితి మీదకు దూసుకురాబోయాడు. కానీ అక్కడే సివిల్ డ్రెస్లో ఉన్న రామ్ మరియు అతని టీం రుద్రను పట్టుకుని వెనక్కి నెట్టారు. ఇంతసేపు మౌనంగా ఉన్న విక్రమ్ నెమ్మదిగా వేదిక మీదకు వచ్చాడు. అతని కళ్ళల్లో ఆవేశం లేదు, కానీ ఒక రకమైన విరక్తి ఉంది. అతను భైరవి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. పెద్దమ్మ, నా తండ్రిని నా తల్లిని మీరు ఇన్ని మాటలు అంటూ ఉంటే నేను ఇక్కడే ఉండి విన్నాను. ఎందుకో తెలుసా? మీరు నా రక్తానికి బంధువు అని కొంచెమైనా గౌరవం ఇచ్చాను. కానీ మీరు మా అమ్మ మాతృత్వాన్ని అవమానించారు. ఆస్తి కోసం ఓ కొడుకుని తల్లి నుండి వేరు చేయాలని చూశారు. నాన్నగారు మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టారో ఇప్పుడు నాకు అర్థమైంది అన్నాడు విక్రమ్ గంభీరంగా. అతను సాహితి వైపు తిరిగి ఆమె కళ్ళల్లోకి ఎంతో ప్రేమగా చూశాడు. సాహితి, నువ్వు నాకు భార్య మాత్రమే కాదు, నా పరువును కాపాడే కవచానివి అని ఇవాళ నిరూపించావు. థ్యాంక్ యూ సఖీ. సాహితి విక్రమ్ చేయి పట్టుకుంది. ఆ మనసులో ఒక భారం దిగిపోయింది. భైరవ్ని సాక్ష్యాలతో సహా అందరి ముందు దోషిగా నిలబెట్టగలిగింది. భైరవి దగ్గర ఉన్న అసలు డాక్యుమెంట్లను డ్రామ్ టీం అప్పటికే స్వాధీనం చేసుకుని నాశనం చేసింది. ఇక ఈ ప్రపంచంలో విక్రమ్ జన్మరహస్యం తెలిసిన ఏకైక శత్రువు నోరు శాశ్వతంగా మూయబడింది. పోలీసులు వేదిక మీదకు వచ్చి భైరవ్ని, రుద్రని ఫోర్జరీ మరియు మానహాని కేసుల కింద అదుపులోకి తీసుకున్నారు. భైరవ్ వెళ్తూ కూడా సాహితిని విషపు చూపులతో చూసింది. కానీ సాహితి మాత్రం తన అత్తమ్మ అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి ఆమెను హత్తుకుంది. ఈవెంట్ ముగిసింది. ఇంటికి తిరిగి వస్తూ ఉంటే కారులో అందరూ మౌనంగా ఉన్నారు. ఆ విజయం తెచ్చిన సంతోషం కంటే భైరవి మాటలు మిగిల్చిన గాయం విక్రమ్ మనసులో అలాగే ఉంది. ఇంటికి రాగానే అన్నపూర్ణమ్మ దేవుడి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది. ఆమెకు తెలుసు, సాహితి వీడియో బయటపెట్టి నిజాన్ని కప్పుచ్చి ఉండవచ్చు. కానీ భైరవి చెప్పిన మాటల్లోని సగం నిజం తన కొడుకు మనసును తొలిచేస్తూనే ఉంటుంది. రాత్రి భోజనానికి విక్రమ్ రాలేదు. సాహితి లోపలికి వెళ్ళి చూస్తే అతని చీకటి గదిలో విండో దగ్గర నిలబడి బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తున్నాడు. సాహితి నెమ్మదిగా అతని వెనక నిలబడి అతని నడుము చుట్టూ చేతులు వేసి కౌగిలించుకుంది. విక్రమ్, ఇంకా ఆలోచనలేనా? విక్రమ్ నిట్టూర్చాడు. సాహితి భైరవ్ అంతమంది ముందు అంత ధైర్యంగా ఎలా చెప్పగలిగింది? ఆమె చెప్పిన మాటల్లో రవ్వంతైనా నిజముందా? నాన్నగారి సంతకం ఫోర్జరీ అని నువ్వు నిరూపించావు. కానీ అమ్మకు సంతానం లేదన్న మాట నా గుండెను తొలిచేస్తుంది. నేను నిజంగానే వాళ్ళ సొంత కొడుకును కాదా? సాహితి గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది. ఆ పచ్చి నిజం తన నాలుక చివరన ఉంది. కానీ అత్తమ్మకి ఇచ్చిన మాట, విక్రమ్ మీద ఉన్న ప్రేమ ఆమెను అడ్డుకున్నాయి. విక్రమ్, ఒక తల్లికి తన బిడ్డ మీద ఉన్న ప్రేమ కంటే పెద్ద సాక్ష్యం ఇంకేం కావాలి? మిమ్మల్ని చూస్తుంటే
అత్తమ్మ కళ్ళలో కనిపించే ఆ వెలుగు, మీరు బాధపడితే ఆమె పడే వేదన, ఇవన్నీ అబద్ధాల. రక్తబంధం కంటే భావబంధం గొప్పది విక్రమ్. భైరవి ఒక రాక్షసి. ఆస్తి కోసం ఒక తల్లికి కొడుక్కి మధ్య అనుమానం అనే విషయాన్ని నాటాలని చూసింది. ఆ విషయాన్ని మీ మనసులోకి రానివ్వకండి అనేంతో నచ్చెప్పింది సాహితి. విక్రమ్ సాహితి వైపు తిరిగి ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. నువ్వు చెప్పింది నిజమే సఖి. నాకమ్మ ఉంది, నువ్వున్నావు. ఇంతకంటే నాకు వేరే నిజం అవసరం లేదు. నా గతంతో నాకు పని లేదు. నా వర్తమానం నీతో ముడిపడి ఉంది. సాహితి అతని గుండె చప్పుడు వింటూ కళ్ళు మూసుకుంది. ఆ క్షణం ఆమెకు ఒక విషయం అర్థమైంది. కొన్నిసార్లు నిజం కంటే అబద్ధమే మనిషిని బ్రతికిస్తుంది. రోజులు గడుస్తున్నాయి. భైరవి జైలు పాలైంది. రుద్ర మీద కేసులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. విక్రమ్ మళ్ళీ తన వ్యాపార పనుల్లో బిజీ అయిపోయాడు. సాహితి మళ్ళీ తన అక్షరాల ప్రపంచంలోకి వెళ్ళింది. ఆమె రాస్తున్న కొత్త నవల సమరానికి సఖి పాఠకుల నుండి అద్భుతమైన స్పందన పొందింది. అన్నపూర్ణమ్మ ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంది. సాహితి మీద ఆమెకున్న గౌరవం, ప్రేమ మరింత పెరిగాయి. ఒకరోజు ఉదయం సాహితి తన గదిలో కూర్చొని రాస్తుంటే అన్నపూర్ణమ్మ కాఫీ తీసుకువచ్చింది. సాహితి, ఇవాళ మన ఇంట్లో ఒక చిన్న పూజ పెట్టుకున్నాను. మీ మామగారి వర్ధంతి వస్తుంది కదా, ఈసారి ఎంత గొప్పగా చేయాలి. నువ్వు కూడా దగ్గరుండి అన్నీ చూసుకోవాలి అంది అన్నపూర్ణమ్మ. తప్పకుండా అత్తయ్య, కానీ ఒక చిన్న కోరిక అంది సాహితి. చెప్పు తల్లి. ఈసారి మన పూజకు అనాథాశ్రమం పిల్లలందరినీ పిలుద్దాం. విక్రమ్ గారి పుట్టినరోజున మనం ఎప్పుడు వెళ్తాం కదా, ఈసారి వాళ్ళను ఇక్కడికే పిలిచి భోజనం పెడదాం. ఎందుకు నా మనసులో అలా చేయాలనిపిస్తుంది. అన్నపూర్ణమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సాహితి ఉద్దేశం ఆమెకు అర్థమైంది. విక్రమ్ కూడా ఒక అనాథ అన్న నిజాన్ని తన మనసులో ఉంచుకొని ఆ పిల్లల పట్ల ఆమె చూపిస్తున్నాం ఈ ఆరాధన అన్నపూర్ణమ్మను కరిగించింది. నీ ఇష్టం సాహితి, నువ్వే చేసినా అది ఇంటి మంచిగా ఉంటుంది అని దీవించి వెళ్ళిపోయింది. హైదరాబాద్ సెంట్రల్ జైల్లో భైరవి జైలు గదిలో నేల మీద కూర్చుని ఉంది. ఆ ముఖం వికృతంగా మారింది. జైలు అధికారులు ఆమెను పలకరించడానికి కూడా భయపడుతున్నారు. అప్పుడే ఆమెను కలవడానికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను రుద్ర కాదు, అతను ఒక సీనియర్ అడ్వకేట్. మేడం, బెయిల్ కోసం అన్ని సిద్ధం చేస్తున్నాను, కానీ ఆ సాహితి మీ మీద పెట్టిన ఐటీ దాడుల కేసు చాలా స్ట్రాంగ్గా ఉంది అన్నాడు ఆ లాయర్. భైరవి ఒక వికృతమైన నవ్వు నవ్వింది. ఆ సాహితి అనుకుంటుంది, నన్ను ఓడించానని. కానీ ఆమె ఒక పెద్ద తప్పు చేసింది. నా గదిలోని సాక్ష్యాలను నాశనం చేసింది. కానీ ఒక విషయం మర్చిపోయింది. నేను గర్భవతిగా ఉన్నప్పుడు చికిత్స పొందిన ఆ ఢిల్లీ ఆసుపత్రిలో రికార్డ్స్ ఇంకా అలాగే ఉన్నాయి. అక్కడ రిజిస్టర్లో నా పేరు మీద ఉన్న ఆ బాబుని దత్తత తీసుకున్నది రఘురామ్ అని స్పష్టంగా ఉంది. లాయర్ ఆశ్చర్యపోయాడు. అంటే ఇంకా సాక్ష్యాలు ఉన్నాయా? ఉన్నాయి, కానీ ఆ సాక్ష్యాల కంటే బలమైంది మరొకటి ఉంది. విక్రమ్ గాడికి డిఎన్ఏ టెస్ట్ చేయవలసిన అవసరం లేదు. వాడు పుట్టినప్పుడు వాడి వీపు మీద ఒక బర్త్ మార్క్ ఉంటుంది. అది వాడి తండ్రి మహేంద్రకు కూడా ఉండేది. ఆ మచ్చ నా దగ్గర ఉన్న మరో సాక్ష్యం. అది వాడి శరీరంలోనే ఉంది. సాయిద్ దాన్ని ఎలా తుడిచేస్తుంది? నేను బయటకు రాగానే ఆ మచ్చనే బాంబుగా మార్చి విక్రమ్ సామ్రాజ్యాన్ని బద్దలు కొడతాను. అప్పటిదాకా సాయిద్ తన విజయాన్ని ఆస్వాదించనివ్వు. అంతిమ విజయం నాదే. జైలు ఊచల వెనక భైరవి కళ్ళు క్రూరంగా మెరిశాయి. హైదరాబాదులో సాయిదికి తెలియదు, ఒక ప్రమాదం తన భర్త శరీరంలోనే ఒక మచ్చ రూపంలో దాగి ఉందన్న విషయం. మళ్ళీ యుద్ధం మొదలు కాబోతుంది. ఈసారి యుద్ధం కేవలం పేపర్ల మీద కాదు, విక్రమ్ శరీరంలో ఉన్న ఆ జన్మ రహస్య మచ్చ మీద. సాహితి రహస్యాన్ని ఎలా కనుగొంటుంది? భైరవ్ వెయ్యబోయే ఈ తదుపరి ఎత్తుగడను ఎలా చిత్తు చేస్తుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.